ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఎవరు? క్రీస్తు ప్రభు ఎవరు? క్రీస్తు ప్రభు ఎవరు? లోకరక్షకుడు, దేవుని యొక్క కుమారుడు. మరి ఈ లోకరక్షకుడు, దేవుని యొక్క కుమారుడు, సాక్షాత్తు దేవుడే పరలోకము నుండి ఒక మానవుడిగా జన్మించినటువంటి క్రీస్తు ప్రభువు మరి ఈ మోషే చట్ట ప్రకారాన్ని ఎందుకని ఆచరించాలి? ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన పవిత్రుడు కదా. మరి ఈ ఆచారం ఎవరికి చెందుతుంది? మోషే యూదయ ఆచార ప్రకారము తొలిసీరు పుట్టినటువంటి బిడ్డ, జన్మనిచ్చినటువంటి తల్లి అశుద్ధురాలు. మోషే చట్ట ప్రకారము వారు దేవాలయానికి పుట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళటానికి అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళు ఆచారం అశుద్ధులు, పవిత్రులు కారు. 40వ రోజు మాత్రమే వారు ఈ యొక్క పవిత్రమైనటువంటి స్థలాలకి, పవిత్రమైనటువంటి వస్తువులను పట్టుకోవటానికి, తాగటానికి వాళ్ళకి అధికారం ఉంది. మరి అయితే ప్రియమైనటువంటి సహోదరులారా, క్రీస్తు ప్రభు పవిత్రుడు, దేవుని యొక్క కుమారుడు అయినటువంటి ప్రభువుని ఎందుకని ఈ ఆచారము వారి యొక్క జీవితంలో వారు ఎందుకని దానిని అన్వయించుకున్నారంటే అది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి. వినయ విధేయతలు కలిగారు తల్లిదండ్రులు. వారికి తెలుసు, జోజప్ప గారికి సాకుడు తండ్రి అయినటువంటి జోజప్పకిను, అదేవిధంగా మరియ తల్లికి తెలుసు క్రీస్తు ప్రభు సాక్షాత్ దేవుని యొక్క కుమారుడని, ఆయన దేవుడే అని తెలుసు. అయినప్పటికీ చూడండి, వారు దేవునికి అర్పించడంలో ఉన్నటువంటి ఆ ఘనతను మన అందరికీ ఒక విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. మనం ఎటువంటి స్థానంలో ఉన్నటువంటి, ఏ స్థానంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత గొప్పవాళ్ళమైనా, ఎంత ఆస్తిపాస్తులు సంపాదించుకున్నా, మన జీవితంలో మనకి కావలసింది మనల్ని మనము దేవునికి సమర్పించాలి.